నవదంపతులు రైల్లో నుంచి దూకి ఆత్మహత్య. మొన్న అక్టోబర్లో పెళ్లి, డిసెంబర్లో ఆత్మహత్య. చిన్న చిన్న మనస్పర్ధలతో, గొడవలతో జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఉద్యోగాలు రాలేదని అమ్మ కొట్టిందనో, నాన్న తిట్టాడనో, స్కూల్లో టీచర్ మందలించిందనో, ప్రేమ విఫలమైందనో ఎన్నో రకాల కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. మీ క్షణికావేశం వలన మీ మీద ఆశలు పెట్టుకున్న మీ వాళ్ళ గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించండి. కాళ్ళు, చేతులు, కళ్ళు లేని వాళ్ళు కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఏదో ఒక రంగంలో ప్రసిద్ధి చెందుతున్నారు. వాళ్ళకన్నా ఎక్కువ కష్టాలు మనకున్నాయా? వయసు మీద పడి తిండి పెట్టేవారు ఎవరూ లేక వాళ్ళ కష్టం వాళ్ళు పడి ఆకలి తీర్చుకొని బ్రతుకుతున్న వాళ్ళకన్నా ఎక్కువ కష్టాలు మనకున్నాయా? ఏదేమైనా సరే, ప్రాణం మీదికి వచ్చే సమస్య వచ్చినప్పుడు మన చుట్టూ ఉండే ఎంతోమంది జీవితాలను మనం ఆదర్శంగా తీసుకొని మనకు జన్మనిచ్చిన వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించి ఆత్మహత్య నిర్ణయాలు తీసుకోకండి. దేవుడు ఇచ్చిన జీవితం నలుగురికి ఆదర్శంగా, ఆనందంగా గడపండి. బ్రతికినంత కాలం బ్రతుకుదాం.